అనే వ్యక్తి గురించి మనం వింటున్నాము, నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఆయన గురించి ఎంతైతే చరిత్ర లేఖనంలో రాయబడిందో ఆ చరిత్ర అంతా మీ ఎద్దుకు తీసుకుని వస్తాను. ఆయన గురించి పరిశుద్ధ గ్రంథంలో 3 చోట్ల రాయబడి ఉంది. 2 సందర్భాల్లో ఆయన మంచివాడని, మంచి పరిచారకుడని, గొప్ప ఔదార్యం కలిగిన వాడని, సేవలో విరిగి నలిగిన వాడిగా సహాయ సహకారాలు అందించినటువంటి మంచి విశ్వాసి ఆయన గురించి సాక్ష్యం లేఖనం నుండి మనం చదువుతాము. మరొక చోట చివరికి ఇక్కడ చదువుతున్నట్లుగా అతడు తన భక్తి జీవితాన్ని కోల్పోయి, రక్షణ జీవితాన్ని కోల్పోయి, దేవుణ్ణి విడిచిపెట్టి లోకంలోనికి వెళ్ళి అయిపోయినటువంటి సందర్భాన్ని ఈ తిమోతికి రాసిన 2వ పత్రికలో 4:10 మనం చదువుతున్నాం. ఆయన గురించి ఏంటి మొదటి విషయం అంటే, అక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14 వచనాన్ని చదువుకుందాం. ఇది పౌలు రాస్తున్న పత్రికల్లో ఆయన ఏదైనా ఒక సంఘానికి ఒక పత్రిక రాసినప్పుడు అతనితో ఉన్నటువంటి ఆ విశ్వాసులు, ఆ పరిచారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని అడిగానని చెప్పమన్నారు. ఇదిగో లోక మీకు వందనాలు చెప్తున్నాడు, దేమ మీకు వందనాలు చెప్తున్నాడు అని చెప్పి ఆ పత్రిక ముగింపులో కానీ మధ్యలో కానీ ఆ కంటెంట్ ఏదైతే సందర్భాన్ని ముగించేసరికి చివరాఖరిలో ఈ మాటలతో లేఖనాన్ని ముగిస్తాడు అపోస్తలుడైన పౌలు. అదే ఒక సందర్భం ఇక్కడ రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14 వచనం. ఈ 14 వచనంలో లోక అను ప్రియుడైన వైద్యుడును దేమాయు నీకు వందనాలు చెప్పుచున్నారు. లవోదిక సంఘాన్ని గురించి కూడా చెప్తున్నాడు అక్కడ. అయితే ప్రియులరా, ఈ కొలస్సీలకు పత్రికను రాస్తూ ఆయన చెప్పాల్సిన ప్రతి సంగతి చెప్పి ఏదైతే ఆయన సంఘానికి ఇవ్వాలనుకున్నాడో ఆ బోధంతా కూడా పత్రిక రూపంలో వచ్చిన తర్వాత చివరి అక్కర్లే మాట్లాంటాడు అక్కడ. లోక అను ప్రియ వైద్యుడు అలాగే దేమ మీకు వందనాలు చెప్తున్నారు. వందనాలు ఎవరు చెప్తారండి? కొంతమందికి వందనాలు చెప్పడం రాదు. ఎందుకు రాదండి? వారి జీవితం వందనంగా ఉండదు కాబట్టి, వారి జీవితంలో సంతోషం ఉండదు కాబట్టి ఇతరులకు వందనాలు చెప్పరండి, ఇతరులను పలకరించరు సరిగా. క్రైస్తవ జీవితంలో జీవిస్తున్నటువంటి మనం తోటి విశ్వాసులు కనిపిస్తే, సేవకులు కనిపిస్తే వందనాలు చెప్పాలి. ఎవరు ముందు చెప్పినా మంచిదే, చెప్పాలి, పలకరించుకోవాలి. దేవునిని వారు ఎలా ప్రేమించారు, సంఘాన్ని ఎలా ప్రేమించారో తెలియచేయడానికి ధ్యామాను గుర్తు చేస్తూ ధ్యామా కూడా మీకు వందనాలు చెప్తున్నాడని చెప్పి కొలసి సంగతం చెప్తున్నాడు. ధ్యామా ఒకప్పుడు పరిచర్యలో ఎలా ఉన్నాడంటే, అక్కడ ఆరాధన జరిగితే ఆరాధనలో అన్ని అరేంజ్మెంట్స్ ఆయనే. అదినా నీ ధ్యామ దేవుని మందిరంలో చేసిన పరిచర్య పౌలు జ్ఞాపం చేసుకున్నాడు కాబట్టి, పౌలుకి ఆ విషయాలు తెలుసు కాబట్టి ఆయనను మర్చిపోకుండా పత్రికలో ఆయన పేరు రాసి ధ్యామ మీకు వందనాలు చెప్తున్నాడు. మిమ్మల్ని అడిగానని చెప్పమన్నాడు. మీ పరిస్థితులన్నీ చూస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఒక వ్యక్తిని గుర్తు చేసుకుంటున్నాము అంటే ప్రియులారా, ఆ వ్యక్తి పరిచర్యలో తన తోడ్పాటు తెలియజేస్తున్న విధానం. అయితే మీరు అంటారేమో మొదట్లో బాగున్న వారు అందరు చివరాకుల్లో బాగుంటారంటే లేఖనం కూడా ఒప్పుకోద్దు దానికి. ధ్యామ తన ప్రారంభ జీవితం చాలా అద్భుతంగానే గడిచింది. చాలా అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడు, సహాయ సహకారాలు అందించాడు. ఒక చోట అంటాడు నా జత పనివాడు అని చెప్పి పేరిచ్చాడండి ఆయనకి. నా జత పనివాడు అన్నాడు. ఆయన నాతో కలిసి పరిచర్య చేశాడు, నాతో కలిసి బోధించాడు, నాతో కలిసి సువార్త చేశాడు, నాతో కలిసి దేవుని పరిచర్యలో మునుముందుకు సాగిన సహోదరుడు ధ్యామ. ఈరోజు ప్రియ దేవుని సంగమ, దేవుని మందిరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయవద్దు. దేవుని సన్నిధికి వచ్చేటువంటి ఆరాధన క్రమం, పద్ధతి ఆదివారాన్ని వారానికి ఒక రోజు వస్తుంది. 6 రోజులు మన సొంత పనులు చేసుకుంటాం. మనం 6 రోజులు సొంత పనులు చేసుకున్నప్పుడు 7వ రోజు దేవుని పని చేయడానికి, దేవుని మందిరంలో కనీసం బరకాలు వేయడానికో, కనీసం ఆ సౌండ్ సిస్టమ్ సెట్ చేయడానికో, వాయిద్య సహకారాన్ని అందించడానికో, ఇవ్వండి దేవుని మందిరంలో ఏదో ఒక పని చర్చి తోడడానికో దేనికో దానికి మనము కొంత సమయాన్ని కేటాయించగలగాలి. దేవుని మందిరంలో ఏదో ఒక పని మన వంతు మన పని చేయగలగాలి. ఆ దినాల్లో వారు సంఘాన్ని ప్రేమించిన విధానాన్ని బట్టి ఈ పౌలు ఎక్కడున్నాడు అంటే సంఘానికి వెలుపల అన్నాడు, కానీ సంఘం నడుస్తూనే ఉంది. సంఘానికి వెలుపల అంటే ఆయన ఏదో శిఖాలకు వెళ్ళా, ఆయన దేవుని సువార్త ప్రకటిస్తున్నప్పుడు రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆయన జైల్లో పెట్టిందండి. జైల్లో ఉండి ఆయన ఏమాత్రం కూడా నిద్రపోలా, జైల్లో ఉండి పత్రికలు రాస్తున్నాడు.
వచ్చి పోయేవారు కదా పత్రికలు సంఘానికి పంపిస్తున్నాడు. ఇదిగో ఈ వారం ఈ పత్రిక చదువుకొని సంఘములో వినిపించండి. ఈ లేఖనాల ప్రకారంగా ప్రజలు ఎలా జీవించాలో వారికి నేర్పించండి. ప్రేమ అంటే ఏంటో, విధేయత అంటే ఏంటో, మారు మనస్సు అంటే ఏంటో, పశ్చాత్తాపం అంటే ఏంటో, దేవుని రాజ్యం అంటే ఏంటో ప్రజలకు తెలియాలి. కనుక ఇక దేవుని రాకడ సమీపంగా ఉందన్న విషయాన్ని ప్రజలకు తెలియపరచమని తన పత్రికలైన రాస్తూ ప్రియులరా ఆనాటి పరిచారకుల ద్వారా సంఘాలకి అందిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, నీ సేవకుడిని పేరు చెప్పగలిగితే, నీ సేవకుడిని గురించి గుర్తు చేసుకోగలిగితే నీవు ధన్యుడివే. ఎందుకంటే నీవు సేవకునికి అతి సన్నిహితంగా జీవించాలి. దేవుని పరిచర్యకు సన్నిహితంగా, సంఘానికి సన్నిహితంగా, మందిరానికి సన్నిహితంగా జీవించగలిగితే దేవునికి ఖచ్చితంగా నువ్వు సన్నిహితంగా ఉంటావు. మందిరానికి దూరంగా ఉంటావు, పరిచర్యకి దూరంగా ఉంటావు, ఆరాధనకు దూరంగా ఉంటావు. ఇక దేవునికి నువ్వు ప్రార్థన చేస్తే దేవుడిని ప్రార్థన వింటాడా? చాలా మంది నేను అడుగుతున్నప్పుడు చాలా విడ్డూరంగా సమాధానాలు చెప్తా ఉంటారు. చాలా మంది అనుభవం కలిగినటువంటి క్రైస్తవులే, అనుభవం కలిగిన తల్లిలే ఏమంటారంటే, అమ్మా దేవుని మందిరం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు, ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు వస్తున్నావు అంటే వాళ్ళు అంటూ ఉంటారు, దేవుడు నాతోనే ఉన్నాడు, దేవుడు అందరితోనే ఉంటాడు. భక్తుడు రాశాడు, హృదయము ఎవరి ఆలయమట చెప్పండి? దేవుని ఆలయం. దేవుడు మన హృదయంలో ఉన్నాడు. మరి ప్రత్యేకించి మన మందిరంలో ఎందుకు ఉండాలంటే ప్రియులారా, మందిరంలో దేవుని గూర్చినటువంటి ఆరాధన, దేవుని గూర్చిన ప్రార్థనలు, దేవుని గురించిన బోధ దేవుని మందిరములో ప్రజలకు అందించబడుతుంది. కాబట్టి ఒక సమూహంగా కూడుకునే సమయం దేవుని మందిరం ప్రియులారా. ఆ మందిరం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుంటే మందిరాన్ని మనం విడిచిపెట్టడం. కుమారులు అంటారు కదా, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. కీర్తనకారులు చెప్తున్న మాట. దేవుని మందిరంలో అక్కడ అంటాడు, నేను చిరకాలము యెహోవా మందిరములో ఏం చేస్తాడట? యెహోవా మందిరంలో ఏం చేస్తాడట? చిరకాలము నివాసం చేస్తాడట. ఈరోజు ఎంతమంది దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతున్నారు? వీఆర్ ఆల్ బిజీ. మనం అందరం కూడా బిజీ పర్సన్స్ అన్నమాట. దేవునికే సమయాన్ని ఇచ్చాం మనం. దేవుడా ఇదిగో మేము ఉదయం ఆదివారం ఆరాధన 10 నుండి 1 గంట, ఒక 10 నిమిషాలు కూడా ఎక్కువ చెయ్యం ప్రభా, మేము మా దగ్గర టైం అదే ఉందంటాం మనం. అవునా? వాక్యాన్ని ఎక్కువగా వినటం ద్వారా, నేర్చుకోవటం ద్వారా వారికి కూడా ఆసక్తి పెరిగింది. గనుక మీరు ఉండే 2 గంటలో 3 గంటలో దేవుని మందిరంలో క్రమంగా ఉండండి, చక్కగా నేర్చుకోండి, ప్రార్థన చేసుకొని మనస్ఫూర్తిగా దేవుని ఆరాధించండి. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ దేమ దేవుణ్ణి ఎంతగా ప్రేమించాడో, సేవకుని ఎంతగా ప్రేమించాడో, పరిచర్ని ఎంతగా ప్రేమించాడో సాక్షాత్తు పౌలు భక్తుడు ఆయన గురించి రాశాడు. ఫిలెమోనుకు రాసిన పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయము 24వ వచనం. ఇక్కడ కూడా ఆయన గురించి మరో అద్భుతమైన మాట జోడించి రాశాడు. అక్కడైతే కేవలము దేమ అన్నాడు, ఒక సహోదరునిగా పరిచయం చేస్తే, ఇక్కడ ఒక పరిచారకునిగా పరిచయం చేశాడండి. చదువుదాం. 24వ వచనం, 1వ అధ్యాయం 24వ వచనం. ఫిలెమోను, నా జత పనివారైన మార్కు, హరిస్తార్కు, దేమ, లూక వందనములు చెప్పుచున్నారు. ఇక్కడ 4 పేర్లు ఉన్నాయి. అందులో 3వ వ్యక్తి పేరే దేమ. ఇక్కడ 2వ సందర్భం. పరిశుద్ధ గ్రంథంలో ఈ 2 సందర్భాల్లో కూడా పౌలు భక్తుడు ప్రియులారా దేమాను తెగ మెచ్చేసుకుంటున్నాడు. ఇక్కడ పౌలు భక్తుడు కూడా మంచి చేస్తే మంచని, తప్పిపోతే తప్పిపోయాడని, బాగుపడితే బాగుపడ్డాడని ప్రతిదీ ఉన్నది ఉన్నట్టుగా రాయిస్తాడు, రాయించి సంఘాలకు పంపించాడు. ఎందుకంటే దాని ద్వారా ప్రజలకు ఒక చైతన్యం, ప్రజలకు ఒక విధమైనటువంటి మార్పు, ఒక విధమైన ఉజ్జీవాన్ని సంఘములో కలుగజేయ నిమిత్తం ప్రతిదీ రాశాడు. ఆయన బాగున్నప్పుడు ఎలా ఉన్నాడు రాశాడు, అతడు పాడైపోయిన తర్వాత లోకంలో ఎలా మిళితం అయిపోయాడో, తిరిగి మరలా ఆయన ఆ దేవుని మందిరంలోకి రాలేదన్న విషయాన్ని కూడా తిమోతి రాసిన పత్రికలో ముగింపు మాటలుగా ఆ మాటలు రాస్తాడు. మరి ఏమైపోయింది ఆయన జీవితం? ఏమైపోయింది? ఎలా కనుమరుగైపోయింది? తన రక్షణ జీవితాన్ని ఎలా కోల్పోయాడు? తన మారు మనస్సు తన జీవితంలో ఎందుకు నిలుపుకోలేకపోయాడు? ప్రియులారా, ఆయన ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయినట్లుగా లేఖనం చదువుతూ ఉన్నాం. అయితే 24 వచనంలో నా జత పనివాడట. ఎవరటండి? నా జత పనివాడు.
నేను ఎక్కడికి వెళ్తున్నానో అక్కడికి వచ్చి లోకంలో మిళితమైపోయాడు, లోకాన్ని స్నేహించాడు. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఎలాంటి పట్టణానికి వెళ్ళాడు తెలుసా? టెస్లోనికా. ఏ ప్రాంతానికి వెళ్ళాడట? టెస్లోనికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళిపోయాడట. ఆ ప్రాంతాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పి లేఖన సందేశాన్ని ముగిస్తాను. దయచేసి ప్రియులరా, కొంచెం అర్థవంతంగా చరిత్రలో రాయబడిన విషయాలు కూడా మీ ఎదుటికి నేను తీసుకుని వస్తూ ఉన్నాను. దయచేసి శ్రద్ధగా వినాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను. ఈ తెస్సలోనికి రాసిన పత్రికలోనికి వస్తే దీనిలో ఉన్నటువంటి కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం, అలాగే 4వ అధ్యాయము నోట్ చేసుకోండి. 4వ అధ్యాయము 3-7 వచనాలు. ఫస్ట్గా మనము లేఖనం చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 1:9 చదువుదాం. మీ యొద్ద నాకు ఎట్టి ప్రవేశము కలిగెనో అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకు దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని చూచుటకును మీరెలాగూ దేవుని వైపు తిరిగితిరో ఆ సంగతి వారే తెలియజేయుచున్నారు. ఈ తెస్సలోనికా అనేటువంటి ప్రాంతం ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనతో ఉన్నదటండి. 10వ వచనంలో అక్కడ 3వ లైన్లో చదువుతున్నాం, మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల సత్యవంతులకు దేవునికి దాసులయ్యారు. ఆ తెస్సలోనికా అనే ప్రాంతం ఎలాంటి ప్రాంతం అంటే సంపన్నమైన ప్రాంతం. చరిత్రలో ఆ ప్రాంతానికి ఒక చక్కని పేజీ ఉంది. చరిత్ర పోర్టల్లోనికి వెళ్ళి చదివితే ప్రియులరా, ఆ ప్రాంతము ఒక సముద్ర తీర ప్రాంతం, ఒక హార్బర్ కలిగిన ప్రాంతం అట, ఒక పోర్ట్ ఏరియా. అనేకమైన నౌకలు వాణిజ్యాన్ని చేస్తున్నప్పుడు ఆ వాణిజ్య వ్యాపార రంగాల్లో ఆ ప్రాంతం ఒక ప్రసిద్ధి చెందిన ప్రాంతంగా. ఈరోజు కాకినాడ ప్రాంతం ఎలాగైతే పోర్టు ఏరియా కలిగిన ప్రాంతంగా ఉందో, అతి పెద్ద పోర్టు కలిగిన ఏరియా మరొక ప్రాంతం దీనికి దగ్గరలో ఒక 150 కిలోమీటర్ల దగ్గరలో ఉంది, విశాఖపట్నం, వైజాగ్. పోర్టున్న ఏరియా ఎలా అభివృద్ధి చెందుద్దంటే అక్కడున్న పరిశ్రమలకు, అక్కడున్న వ్యాపార సంస్థలకు విదేశాల నుండి సామాగ్రి ఎగుమతి దిగుమతులు చేసుకోవడానికి అనువైన ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పరిశ్రమలు పెట్టుకుంటారు, అక్కడ అత్యున్నతమైన వ్యాపారాలు చేస్తారు, అనేకమైనటువంటి లావాదేవీలు జరపడానికి ఆ ప్రాంతాలు అనుగుణంగా ఉంటాయి. దాన్ని బట్టి ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువ అభివృద్ధి చేయడానికి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తారు. అలాంటి దినాల్లో యూరప్ కంట్రీకి ఒక కిరీటంగా ఆ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే తెస్సలోనికా. ఈ తెస్సలోనికా అనే ప్రాంతాన్ని ఆయన ఎంచుకున్నాడు. అప్పటి వరకు పౌలు భక్తుడు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటన చేసేటువంటి ఈ ధ్యామ ఎప్పుడైతే ఆ ఆశ ఆయన హృదయంలో కలిగిందో, లోకాసులైనను ప్రేరేపించేయో, అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, నేను ఈ తెస్సలోనికా ప్రాంతానికి వెళ్తే ఏ కొదువ ఉండదు, ఆహారం సమృద్ధిగా ఉంటుంది, మంచి బట్టలు కట్టుకోవచ్చు, సుఖభోగాలు ఉంటాయి, ఏది కావదేది విలాసవంతమైన జీవితాన్ని జీవించవచ్చు అనుకున్నాడు. కారణం తెలుసు ఎందుకైనా వెళ్ళిపోవాలనుకున్నాడంటే, క్రైస్తవ్యములో క్రీస్తులోని వచ్చిన తర్వాత శ్రమలు ఆయన ఎదుర్కొనే ధైర్యం లేక ప్రాణ భయంతో పారిపోయాడట, బాధలు పడకూడదని భావించాడట, సుఖ జీవితాన్ని ఆయన తన జీవితంలో కలిగి ఉండాలనుకున్నాడట. ఎందుకు ప్రాణభయం కలిగిందంటే అప్పటికే చాలా మందిని హతసాక్షులుగా సంఘం చాలా హింసింపబడింది. కానీ ఈ ధ్యామాకు ఆ ధైర్యం లేదట. ఏం లేదటండి? ఆ ధైర్యం లేదు. పౌలు భక్తుడు జైల్లో ఉన్నాడు, నేను ఏం చేయగలను, నా మీద కూడా ఏదో రోజు ఏదో ఊరు వస్తుంది, నన్ను కూడా ఎక్కడో దగ్గర అరెస్ట్ చేస్తారు, తీసుకెళ్లి జైల్లో పడేస్తారు, నా పరిస్థితి ఏంటని అనుకుని ఇదే అనువైన సమయం చెప్పా పెట్టకుండా పారిపోయాడటండి తెస్సలోని ప్రాంతానికి. అక్కడ నా సహోదరులకు చెప్పలేదు, కుటుంబాలకు చెప్పలేదు, పాస్టర్ గారు చెప్పలేదు, ఒక మాట కూడా చెప్పకుండా తెస్సలోనికా అనే ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఇంకా మనకి దగ్గరగా ఉన్న ఒక పట్టణం పేరు చెప్పుకోవాలంటే హైదరాబాద్. ఏదండి? హైదరాబాద్ చూడడానికి ఎంత బాగుంటుంది.
కనీసం ఒక ఇంట్లో పని చేసుకుంటే, భార్యాభర్తలు పని చేసుకుంటే నెలకు 30,000 సంపాదించుకోవచ్చు. ఒక ఇంటికి కాపలా కాసి ఒక గార్డ్, ఒక సెక్యూరిటీగా జాయిన్ అవుతే ఒక 10 నుండి 20,000 సంపాదన చేసుకోవచ్చు. ఒక సంపన్నమైన రాష్ట్రంగా, ఒక సంపన్నమైన ప్రాంతంగా, పట్టణంగా హైదరాబాద్ ఎలా ఉందో ఆ దినాల్లో తెస్సలోనిక అనే ప్రాంతం ఉంది. ఒక గొప్ప ఓడరేవు కలిగిన ప్రాంతంగా, వాణిజ్య సంపద, సుఖభోగాలు, ఎన్నో దేవాలయాలు కలిగిన పట్టణము. ఆ పట్టణము సుఖభోగాలకు అలవాటు పడిన ఈ వ్యక్తి లోకపు ఆనందాలు వెతుక్కున్నాడు. ధనము, అవకాశాలు, ప్రపంచంలో ఉన్నటువంటి రంగుల జీవితాన్ని చూశాడండి. అందుకే తిరిగి మరలా దేవుని దగ్గర రాలేకపోయాడు. తిరిగి పౌలు గారిని కలుసుకోలేకపోయాడు. అందుకే పౌలు అన్నాడు, దేమ ఇహలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. తెస్సలోనికకి వెళ్ళిపోయాడు. ఆ తెస్సలోనికకి వెళ్ళిపోయిన తర్వాత ఆ తెస్సలోనికలో తన జీవితాన్ని విలాసవంతంగా జీవిస్తున్నాడు. కాబట్టి తిమోతి, నువ్వు జాగ్రత్త, నీ సంఘం జాగ్రత్త. నువ్వు జీవించిన కాలం అంతా కూడా క్రీస్తు కొరకు జీవించు. ఇక నేను పానార్పణంగా పోయబడి చివరి మాటలండి, ముగింపు మాటలు ఆ మాట తన జీవితానికి. తన చివరి వృద్ధాప్య దశలో ఆ చివరి మాటలు చెప్తాడు, ఇక నేను రేపో మాపో అన్నట్టుగా ఉన్నాను, ఎప్పుడు నేను వెళ్ళిపోతాను తెలియదు, కనుక నా కొరకు జీవ కిరీటం దేవుని మందిరంలో ఉంది. నా పరుగు, నేను మంచి పోరాటాన్ని పోరాడాను. ఈ పత్రిక అంతా చదివితే అక్కడ ఆ ముగింపు మాటలు మనం చూస్తాము. ఈ దినాల్లో ఎవరైనా చనిపోతే అక్కడ ఏ మాట రాస్తారు? చావుకు చనిపోయినప్పుడు కానీ, మంచి విశ్వాసంగా జీవించిన విశ్వాసం చనిపోయినప్పుడు ఏమని రాస్తారంటే, తిమోతికి రాసిన పత్రికలో రాయబడిన మాట, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని అన్న మాట మనం రాసుకుంటాం. పౌలు మాట రాస్తూ అన్నాడు, ఇదిగో దేమ ఇలా చేశాడు, తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే పెద్ద వ్యాపార నగరం అని ఆ నగరానికి వెళ్ళిపోయాడు. సుఖ సౌఖ్యాల కొరకు ఆ నగరానికి వెళ్ళిపోయాడు. ఆ నగరంలో విచ్చలవిడితనం, స్వేచ్ఛ ఎంతగా ఉందంటే వాయవలస లేకుండా పాపం, విగ్రహారాధన, ఏమి నడి రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్న ఒక కల్చర్, ఒక సంస్కృతి, సాంప్రదాయం తెస్సలోనిక ప్రాంతంలో ఉంది. అసలు ఈ తెస్సలోనిక ప్రాంతం ఎలా వచ్చింది, ఎలా కట్టబడిందంటే చరిత్రలో రాయబడి ఉంది ప్రియులారా. ఆయన పేరు ది గ్రేట్ అలెగ్జాండర్. మనందరికీ తెలుసు, గ్రీక్ సామ్రాజ్య స్థాపకుడు. ఈ అలెగ్జాండర్ కాలంలో ప్రియులారా ఆయన ప్రపంచ దేశాలన్నిటిని కూడా జయించుకుంటూ వస్తూ ప్రియులారా చివరాఖరులో ఆయన చనిపోయాడు. కేవలం 32 సంవత్సరాల వయసులో. కేవలం ఒక చిన్న దోమకాటుకండి, ఎవరు వచ్చి కత్తితో పొడవలా, ఈటితో పొడవలా, బల్లెంతో పొడవలా యుద్ధం చేయలేదు. కానీ ఆయన తన పలక గదిలో విశ్రాంతిలో ఉన్నప్పుడు ఒక చిన్న దోమ కుట్టి చనిపోయాడు. ఇంకా ఆయన గురించి చెప్పుకోవాలంటే చాలాసార్లు మీకు చెప్పాము. ఆయన తన సమాధి పెట్టిలో పెట్టినప్పుడు కూడా నా 2 చేతులు బయటకు పెట్టి తీసుకెళ్ళాలని చెప్పాడటండి అలెగ్జాండర్. ఎందుకు అలా చెప్పాడంటే ఆయన చెప్పిన మాట, నేను నా తల్లి గర్భములో వచ్చినప్పుడు ఏమీ తీసుకుని రాలా, ఇప్పుడు పోతున్నప్పుడు కూడా ఏమీ పట్టుకుని పోవట్లేదు అని చెప్పడానికి ఒక సింబాలిక్ గా నా 2 చేతులు కూడా పెట్టిలోని బయటికి పెట్టి ఊరంతా ఊరేగించి తీసుకుని వెళ్ళి కప్పెట్టండి అని చెప్పాడండి. ఆ అలెగ్జాండర్ యొక్క చెల్లెలి పేరు తెస్సలోనిక. ఆమెను ఒక ఆయన పెళ్లి చేసుకున్నాడు. ఆయన పేరు కసండర్. ఈయన మాసిదోనియా చక్రవర్తి. అప్పటి గ్రీక్ సామ్రాజ్యం పతనావస్థలోనికి వచ్చేసరికి అప్పటికి ప్రియుల యుద్ధాలు చేసి ఒక స్థిరమైనటువంటి రాజుగా నిలవబడిన ఆ వ్యక్తి పేరే కసండర్. ఈ కసండర్ అనేటువంటి మాసిదోని చక్రవర్తి ఏం చేశాడంటే ఈమెను పెళ్లి చేసుకున్నాడు. ఈమె ప్రేమకు గుర్తుగా ఆ పట్టణాన్ని కట్టించాడు. ఆ పట్టణం కట్టించి ఆ పట్టణానికి పెట్టిన పేరే తెస్సలోనిక. ఈ తెస్సలోనిక పట్టణాన్ని కట్టించిన తర్వాత అందులో పెద్ద పెద్ద దేవతల విగ్రహాలు నిలిపాడండి. ప్రపంచ చరిత్ర చూస్తే ఈ చరిత్ర మన భారతదేశంలోని దేవాలయకు దగ్గరే కనిపిస్తుంది. 315వ సంవత్సరంలో ఈ పట్టణాన్ని కట్టించాడటండి. క్రీస్తు పూర్వం 315వ సంవత్సరం ఈ పట్టణం ఆవిర్భావం అయిన తర్వాత స్వేచ్ఛాయుతమైన పరిస్థితుల్లో వారు జీవిస్తున్నారు. వీటన్నిటినీ ప్రేమించి దేమ వెళ్ళిపోయాడు. సుఖభోగాలకు, శరీర సంబంధమైన కోరికలకు నేను అలవాటు పడి ఆ యొక్క అలవాట్లను, ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా బైబిల్ చరిత్ర తెలియజేస్తా ఉంది. పౌలు భక్తుడు కూడా అన్నాడు, ఈ దేమ ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికకు వెళ్ళిపోయాడు.
తెస్సలోనికైనటువంటి అనైతిక వాతావరణానికి అలవాటు పడ్డాడు, అనైతిక విలువలకు అలవాటు పడ్డాడు. సమాజము అతని పిలిచిన విధానాన్ని బట్టి వెళ్ళిపోయాడు. విగ్రహారాధనను ప్రేమించాడు. ఆయన సుఖభోగాలను తన జీవితంలో కలిగి ఉండడానికి వెళ్ళిపోయాడు. దీని గురించి మనం చదివితే ప్రియులారా, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 9వ వచనం చదివాం. అలాగే 4వ అధ్యాయం 3వ వచనం చదవండి. 4వ అధ్యాయం 3వ వచనం ఆ పట్టణం ఇంకా ఎలాగ ఉండదో అనగా, జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందుగాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. ఇవన్నీ పౌలు దృష్టికి వచ్చాయి. పౌలు భక్తుడికి తెలుసుకున్నాడు. ఆనాటి తెస్సలోనిక సంఘాన్ని బలపరుస్తూ వారిని విశ్వాసములో వారిని వెలిగించడానికి ఆయన అన్నాడు, ఈ ప్రాంతం ఒకప్పుడు భయంకరమైన విగ్రహారాధనలో ఉంది, ఒకప్పుడు భయంకరమైన జారత్వంలో ఉంది, ఒకప్పుడు భయంకరమైన అనైతిక విలువలతో జీవించింది కనుక నీతిని నియమాన్ని కలిగి ఉండాలి. జారత్వములో నుండి, విగ్రహారాధన నుండి, పాపములో నుండి పరిశుద్ధత వైపు అడుగులు వేయాలని చెప్పి ఈ లేఖనాన్ని రాస్తున్నాడు. 2వ ఆ పత్రిక అంతా కూడా చదివితే యేసుక్రీస్తు రాకడపై ప్రజలకు అపోహలకు జవాబులు చెప్తాడు. ప్రజలు అనుకుంటారట, రాకడా 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 అంటారు. ఎప్పుడు ఆయన రాకడా, ఎలా వస్తాడైనా అని అన్నదానికి సమాధానంగా ఈ 2వ పత్రికను రాశాడు. మొదటి పత్రిక అంతా కూడా తెస్సలోనిక ప్రజల యొక్క సంస్కృతి, వారి సాంప్రదాయాలు, వారి కట్టుబాట్లు, వారి ఆరాధన పద్ధతులన్నీ కూడా లిఖితం చేశాడు. వారిని ఎలా మార్చాలి అన్న దాని మీద అయిన ఆలోచన కలిగి ఈ లేఖనాన్ని ప్రారంభించాడు. మీరు పరిశుద్ధులగుటయే దేవుని చిత్తం అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, రక్షణ పొందిన మనం, బాప్తిసం పొందిన మనము పరిశుద్ధంగా జీవిస్తున్నామా? ఇంకా కొద్ది సమయంలో మనము ప్రభు బల్ల తీసుకుంటాం, ప్రభు శరీరాన్ని, ఆయన రక్తాన్ని తీసుకుంటాం. కేవలం అప్పుడు మాత్రమే మనం గుర్తొస్తూ ఉంటాయా మన పాపాలు? అప్పుడు మాత్రమే మనం ప్రత్యేకం పొందుతామా? జీవితకాలం ప్రతి దినము కూడా మన విశ్రాంతి సమయంలో లేదా మన ప్రైవేట్ టైం ఏదైతే ఉందో ఆ టైంలో, మన వ్యక్తిగత ప్రార్థనా సమయంలో దేవుని దగ్గర అడగాలి, ప్రభువా నా పరిశుద్ధతను నేను కోల్పోకూడదు, అయ్యా నా భక్తి జీవితాన్ని నేను కోల్పోకూడదు. కీర్తనకారుడు అంటాడు, అయ్యా నేను నీ ఎదుట పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను అన్నాడు. ఈరోజు ప్రియ దేవుని పిల్లలారా, ఎవరో పాడైపోయారని, ఎవరో తమ జీవితాన్ని పాడు చేసుకున్నారని మనం పాడు చేసుకోవద్దు. చాలా మంది దేవుని దగ్గరికి రాకపోవడానికి గల కారణాలు కూడా ఇవే. వాడు ఏమైనా పెద్ద నీతిమంతుడా, ఆమెమేమైనా పెద్ద పతివ్రత, ఇలాంటి మాటలు లోకంలో అనేకల నోట మనం వింటూ ఉన్నాం. నేనంటున్నాను, దేవుని సేవకునిగా నీవు నీ ప్రతివ్రత ధర్మాన్ని, నీవు నీ పవిత్రతను, నీవు నీ పరిశుద్ధతను కాపాడుకుంటే అదే దేవుని చిత్తం అన్నాడు. కాబట్టి నువ్వు దేవుని చిత్తంలో ఎప్పుడు ఉంటావంటే వీటికి దూరంగా ఉన్నప్పుడు. దేనికి దూరంగా? అక్కడ చదువుతున్నాము 4వ వచనం చదవండి ప్రియులారా. మీలో ప్రతివాడు దేవుని ఎరుగని అన్య జనుల వలె కామాభిలాష యందు కాక. కామాభిలాష ఎవరికి ఉంటుందండి? ఎవరికి ఉంటుందా? అక్కడ చెప్పేశాడు, అన్య జనులకు ఉంటుందట. అన్ని జనులకు దేవుడు అంటే ఏంటో తెలియదు, దేవుని నియమం అంటే తెలియదు, పరిశుద్ధత అంటే ఏంటో తెలియదు, పరలోక పట్టణం అంటే ఏంటో తెలియదు వాళ్ళకి. కాబట్టి వారు లోకంలో ఒకరి మీద ఒకరు అనేకమైన అభిప్రాయాలు, ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం ప్రియులారా, అన్ని జనుల కామాభిలాష మన జీవితాల్లో ఉండకూడదండి. మనం చదివితే ధర్మశాస్త్రంలో ఒక మాట రాశాడు అక్కడ, నీ పొరుగువాని గాడిదనైనను, నీ పొరుగువాని ఎద్దునైనను, నీ పొరుగువాని దాసీనైనను, నీ పొరుగువాని భార్యనైనా ఏం చేయకూడదంట? ఆశింపకూడదని చెప్పాడు ధర్మశాస్త్రంలో మోషే ద్వారా. ఇప్పటికీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే పొరుగోడి భార్యను ఆశిస్తూ ఉంటారు. నేను ఈ విషయాలు చెప్తున్నా, దయచేసి ఎవరు కూడా కోపగించకండి, వినాలి. కేవలము మీ మట్టుకే కాదు, ఈ సంఘానే కాదు, ఈ వీడియో ద్వారా వింటున్నటువంటి, ఈ ప్రసంగాన్ని వీక్షిస్తున్నటువంటి అనేక మందికి మాటలు చెప్తా ఉన్నాను. ఇక్కడ అంటున్నాడు, అన్య జనులు వారి జీవితాల్లో ఏం చేస్తారు? కామాభిలాష ఏందో దాని మీదే శరీర కోరికను నెరవేర్చుకోవడానికే పరితపించకపోతా ఉంటారటండి. కాబట్టి లేఖనం దాన్ని ఎన్నటికీ ఒప్పుకోదు.
మీరు పరిశుద్ధులుగా ఉండటం దేవుని చిత్తం, మీ జీవితాన్ని పరిశుద్ధంగా జీవించటం దేవుని చిత్తం. అందుకే పరిశుద్ధమైన వివాహం జరిగించాడు దేవుడు. క్రైస్తవ సాంప్రదాయంలో రెండు పదాలు మనం వాడుతున్నాం. లోకస్తులు చేసుకున్న దాన్ని ఏమన్నారంటే పెండ్లి అన్నారు. ఏమన్నారండి బాబు? వినాలి. లోకస్తులు చేసుకున్న దాన్ని, అన్ని జనులు చేసుకున్న దాన్ని ఏమన్నారు? శుభకార్యాన్ని పెండ్లి అన్నారు. క్రైస్తవులు చేసుకున్న దాన్ని ఏమన్నారు? పరిశుద్ధ వివాహం. మీరు కొట్టించారా శుభలేఖలు? ఏ వివాహం అంట? పరిశుద్ధ వివాహం. వివాహానికి ఒక పరిశుద్ధత దేవుడు ఇచ్చిన ఒక నియమాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆ నియమాన్ని పాటిస్తూ భార్యకు భర్త, భర్తకు భార్య ఒకరి ఎడల ఒకరి నమ్మకంగా జీవించాలి. ఒకరిని ఒకరు ఎప్పుడు కూడా మోసం చేయకూడదండి. దాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగో మీలో దేవుణ్ణి ఎర్రగని అన్ని జనుల వలె కామాభిలాషి ఎందు కాక పరిశుద్ధత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగి ఉండిటయే దేవుని చిత్తము. ఘటాన్ని ఎలా కాపాడుకో చిన్న కథ చెప్తాను వినండి. ఒకనొక దినంలో ఒక సామ్రాజ్యం, ఒక నగరంలో, ఒక రాజ్యంలో ప్రియులారా, రాజు పొరుగు దేశానికి యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ రాజ్యం మీదకి మరొక సైన్యం, రాజు నగరంలోనికి వచ్చాడు. రాణిగారి దగ్గరికి వచ్చి ఆ పొరుగు దేశపు రాజు ఆమె అందచందాలు చూసి ముగ్ధుడైపోయాడట. ముగ్ధుడైపోయి ఆమెను కావాలనుకున్నాడు, కోరుకుంటున్నాడు. ఆమెతో గడపాలని వాంఛ కలిగి ఉన్నాడు. అప్పుడు ఆ రాణిని పిలుస్తున్నప్పుడు ఆ రాణి, అయ్యా మీరు చెప్పింది నేను చేస్తాను, కానీ నేను చెప్పింది మీరు చెయ్యండి. ఏం చేయాలంటే భోజనం చేశారని చెప్పి రాణి అడిగింది ఆ రాజును. రాజు అంటాడు నేను భోజనం చేయలేదు. అయితే భోజనం చేయండి, మీరు ఏదైతే కోరుకున్నారో, ఏదైతే అడుగుతున్నారో దాన్ని నేను ఇస్తాను. భోజనం పెట్టమన్నాడు. కావలసిన ఆహార పదార్థాలు అన్నీ ఉన్నాయి. ఉంటే ఒక పళ్ళెం, ఒక ప్లేట్ తెచ్చి పెట్టిందట రాజు దగ్గర. రాజుగా ఆ ప్లేట్లు పెట్టి వడ్డిస్తామంటే రాజు వద్దు వద్దు అంటున్నాడు. మీరు ఎవరైనా ఒకవేళ తెలివైన వాళ్ళైతే గెస్ట్ చేయండి ఎందుకు వద్దు అంటున్నాడు. నేనే చెప్తాను వినండి. ఈ రాణి వడ్డిస్తున్నటువంటి ఆ పళ్ళెం అని తెలిసే ఎంగిలి పళ్ళెం. ఏ పళ్ళెం అండి? ఏ పళ్ళెం అట? అప్పటికే ఆ రాజుగారు, తన భర్త అయినటువంటి రాజుగారు అందులో భోజనం చేసి చేతులు కడిగి వెళ్ళిపోయాడు. ఆ పళ్ళెము ఎంగిలితో ఉండిపోయింది, అది క్లీన్ చేయబడలేదు. ఆ ఎంగిలి పళ్ళెం తెచ్చి ఆ ఎంగిలి పళ్ళెంలో పెట్టి వడ్డిస్తా ఉంటే అంటాడంటే రాజు అంటాడంట వద్దు నేను తిన్న అందులో ఆ ఎంగిలి పళ్ళెంలో. అప్పుడు ఈ రాణి అతనుకు బుద్ధెచ్చేలా చెప్పింది, నేను కూడా ఒకరి ఎంగిల్ని, నన్ను కూడా నా భర్త ఎలాగే చేశాడు కదా, నా భర్తకి నేను సొంతం కదా, ఒక ఎంగిలి పల్లెంలో నువ్వు భోజనం చేయలేకపోతున్నావు, ఎదుటి అనే భార్యని ఎలా ఆశిస్తావు అని చెప్పి బుద్ధి చెప్పగానే ఈ రాజు పశ్చాత్తాపంతో ఇంటికి వెళ్ళిపోయాడట. ఈరోజు ప్రియులరా సమాజంలో అనేకమైన అనైతిక విలువలు ప్రియులరా సమాజంలో పడిపోవడానికి కారణాలు ఇవే. దేవుడు మనకు ఒక భార్యని ఇస్తే, ఒక భర్తనిస్తే వారితో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలి. ఆనాడు తెస్సలోనిక సంఘం, ఆనాటి పరిస్థితులు, ఆ పట్టణ పరిస్థితులు పౌలు నిశ్చితంగా పరిశీలన చేశాడు కనుకనే వారి కళ్ళు తెరిపించడానికి మాట్లాడారు. అన్ని జనుల వలె మీరు కామాభిలాషి యందు బ్రతకొద్దు, అన్ని జనులు బ్రతుకున్నట్లుగా మీ జీవితాన్ని వెళ్ళబుచ్చొద్దు. ఈరోజు నీ భార్య, నీ భర్త ఒకరి దగ్గర ఏదుందని చెప్పి ఇతరుల దగ్గర మీరు వెళ్తున్నారు. నేను విషయాలు ఎవరు చెప్తాను, ఎవరికి అర్థం అవుతున్నాయి వారు అర్థం చేసుకుని మార్చుకుంటే దేవునికి మహిమ, దేవుని స్తోత్రం కలుగును కాక. ఈ సోషల్ మీడియా వేదిక ద్వారా కూడా ఈ సవాలు వాక్యం ద్వారా నేను విసురుతా ఉన్నాను. మీ జీవితాల్లో అపవిత్రత ఏలితే, మీ జీవితాల్లో కామకత్వం అలుగుకుంటే, పరిశుద్ధత ఎన్నటికీ మీ జీవితాల్లో కలిగి జీవించలేరు. పౌలు భక్తుడు అదే కోరుకుంటున్నాడు. అయితే ఈ దేమ తన జీవితంలో వీటన్నిటిని కలిగి ఉన్నాడు కనుక లోకాన్ని ప్రేమించాడు కాబట్టి తిరిగి రాలేకపోయాడట, మారు మనసు పొందలేదట, పశ్చాత్తాపం పొందలేదట అండి. ఈరోజు దేవుని సంఘంలో ఉన్నటువంటి మనమందరం అనుదినం మారు మనసు పొందాలి. అనుదినం మనమందరం మారు మనసు పొందితేనే రక్షణలో కొనసాగుతామో, దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. అట్టి కృపా సమాధానం ప్రభు మనందరి జీవితాల్లో సమృద్ధిగా అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్ చెప్పండి. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ ప్రార్థనలోకి ఇవ్వండి. పరిశుద్ధుడైన మా తండ్రి మీకు వందనాలు అయ్యా. ఇహలోకాన్ని స్నేహించిన ధ్యామ జీవితాన్ని గురించి మేము తెలుసుకున్నాం.
పౌలు భక్తుడు చెప్పాడు, దేమా ఈ లోకాన్ని ప్రేమించటం ద్వారా, ఈ లోకపు అలవాట్లను కలిగి ఉండటం ద్వారా నీ యొద్దకు తిరిగి రాలేకపోయిన సంగతి పౌలు భక్తుడు చెప్పాడయ్యా. తండ్రి, మేము అన్య జనుల వలె లేము, ఇప్పుడు పరిశుద్ధులమయ్యాం, ఇప్పుడు నీలో నిలిచి ఉన్నాం అయ్యా, బాప్టిజం తీసుకున్నాం, రక్షణ కలిగి ఉన్నాం, మారు మనసుతో ప్రతిదినం నీ సన్నిధిని మేము సమీపిస్తున్నాం కనుక శరీర సంబంధమైన ఏ కోరిక మేము నెరవేర్చమయ్యా. పరిశుద్ధమైన కుటుంబాన్ని ఇచ్చావు. విన్న నీ వాక్కులు 30 60 100 మా అందరి జీవితాలు ఫలభరితం చేయమని, ప్రతి ఒక్కరిని ప్రభా నీ వైపు ఇంకా ఇంకా మరలుగొలపండియ్యా. వారి బ్రతుకులను ప్రతి అపవిత్రత తీసివేయమని అయ్యా తండ్రి, ఈ సమయంలో ప్రభ బల తీసుకుంటూ ఉండగా మా అందరిలో ప్రభ నాయన ఓ స్థిరమైన నిశ్చయిత, పరలోక రాజ్యమే చేరుకుంటామన్న నమ్మిక దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.